పాకిస్తాన్లో సైన్యానికి ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయా? వాస్తవంగా అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్తోనే రుబియో మాట్లాడింది, అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి. అప్పుడు ఏమన్నాడో తెలియదు. ఆ తర్వాత రుబియో ట్రంప్ సుదీర్ఘసేపు మంత్రాలు మాట్లాడుకున్నాం, మేము తర్వాత భారత ప్రభుత్వంతో మాట్లాడాం, సీజ్ ఫైర్కి ఒప్పించామని చెప్పి అటు అమెరికా చెప్తోంది. ఇటు పక్కన చూస్తే ఇప్పుడు మళ్లీ అక్నూరు, రాజౌరి, ఆర్ఎస్పురా సెక్టార్లో కాల్పులు జరుగుతున్నాయి. భారత సైన్యం తిప్పికొడుతోంది. జమ్మూ, శ్రీనగర్ మీద డ్రోన్ దాడులతో జరుగుతున్నాయి. ఆర్మీ తిప్పికొడుతోంది. బారాముల్లాలో బ్లాక్అవుట్ చేశారు, జమ్మూలో బ్లాక్అవుట్ చేశారు, శ్రీనగర్లో బ్లాక్అవుట్ చేశారు. పాక్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర ఉద్రిక్తత ఉంది. ఇదంతా కూడా పాకిస్తాన్ సైన్యం ఆసిఫ్ మునీర్ మీద తిరగబడిందా, లేకపోతే ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడ్డా? ఇప్పుడు తాజాగా వినబడుతున్నటువంటిది ఏంటంటే, ఆసిఫ్ మునీర్తో మాట్లాడింది ఎందుకు అంటే, ఫస్ట్ ఈ ఏదైతే అమెరికా మాట్లాడింది పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్తోనూ వాళ్ళతో మాట్లాడితే దానికి అతను నేను ఒప్పుకుంటానండి, కానీ ఆసిఫ్ మునీర్ నా మాట ఎండు, అతని చెప్పు చేతల్లో మేము నడుస్తున్నాం అని చెప్పాడని. అందుకని ఆసిఫ్ మునీర్తో మాట్లాడితే ప్రభుత్వం చెప్పిన మాట వింటామన్నాడని, కాబట్టి ప్రభుత్వం తరపున మంత్రితో అందుకని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆసిఫ్ మునీర్ మాట్లాడలేదు, మంత్రి ద్వారా ఈ ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డీజీసీఏ, భారత డీజీసీఏతో మాట్లాడడం, సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఆ ముక్క చెప్పినటువంటి ఆసిఫ్ మునీర్ ప్రభుత్వం మాటని ఒప్పుకోలేదు, ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా అసలు గొడవ క్రియేట్ చేసిందే వాడు కదా. ఏదైతే మతం పేరు చెప్పంటే వాడు మత పెచ్చోడు, వాడికి సంబంధించి ఆ మత దేశాలు కావాలని కోరుకునేవాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ని ఆ విధంగా పెంట చేసినోడు వాడే. ఇక్కడ మతం అడిగి చంపమని చెప్పి ఉగ్రవాదుని పంపించింది వాడే. వాడు సృష్టించింది ఇక్కడ భారత్లో కూడా మతరాజ్యం సృష్టించాలని. అందుకోసం అసలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సిక్కుల్ని రెచ్చగొడుతున్నాడు, క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు, ముస్లింలు రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ముస్లింలకు ఏదో జరిగిందని, అక్కడ మసీదులకు ఏదో జరిగిందని, ఇక్కడ ముస్లింలు రెచ్చిపోతున్నారు, మిగతా వాళ్ళతో దాడులు చేస్తున్నారు, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మన పిఐబి ఖండిస్తోంది. ఇంత జరుగుతోంది. వాడు మాత్రం ఆ మత పిచ్చని రేకెత్తిచ్చి సిక్కుల్ని రెవల్యూషన్ అయ్యేటట్టు చేయాలా, క్రైస్తవుల్ని ఎదురు తిరిగేటట్టు చేయాలా, అట్లాగే అల్లకల్లోని చేయాలి, మతపరంగా చేయాలనుకుంటాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రత్యక్షంగా యుద్ధంలో గెలవడం దాని వల్ల కాదు కాబట్టి. ఇప్పుడు వాడు ఈ మొత్తం వ్యవహారానికి కారకుడు. ఈ సీజ్ ఫైర్ అవతలకు పోవడానికి కారణం పఠాన్కోట్, ఉదంపూర్, ఫిరోజ్పూర్, లాల్ చౌక్, ఇట్లాగా హోషియాపూర్, ఎల్ఓసి అంతటా కూడా బ్లాక్అవుట్లు ప్రకటించి ఓ పక్కన యుద్ధం జరుగుతుంది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత మోడీ హై లెవెల్ మీటింగ్ పెట్టారు. హై లెవెల్ మీటింగ్ దృష్టికి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉల్లంఘన అంశం వచ్చింది. దాంతో బీఎస్ఎఫ్కి ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ ఇచ్చారు. అట్లాగే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సైన్యాన్ని కంటిన్యూ చేసుకోమన్నారు, ఏమైనా చేయమని చెప్పారు. ఈ దాంతో మళ్ళీ ఒక్కసారిగా ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నది సైన్యం. వాటిని కట్ చేస్తోంది, ఖండిస్తోంది, అటాకింగ్ నడుస్తోంది.